ఈ ఎండాకాలం టిఫిన్కైనా, లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా తేలిగ్గా చేసుకునే ఒక టిఫిను చేయటం చాలా తేలిక, ఇంకా తింటే కూడా కడుపు నిండుగా ఉంటుంది. కానీ చివరిలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఉప్పుడు పిండి అంటారు, కొంతమంది ఎసరుపిండి అంటారు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే బియ్యపు రవ్వ ఉప్మా అండి, అందరికీ తెలిసిందే. ఈ ఉప్మాని బాగా మందంగా ఉండే గిన్నెలో మాత్రమే చేయాలి. తాలింపు లైట్గా వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, పెసరపప్పు కంపల్సరీగా ఉండాలి. ఉప్పు కరెక్ట్గా సరిపోయి రవ్వ పలుకు లేకుండా మెత్తగా ఉడికిపోతే దీనంత బెస్ట్ ఫుడ్ మరొకటి ఉండదు. ఎసరు తెల్లేటప్పుడే ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసుకుంటే ఏమన్నా తగ్గితే కలుపుకోవచ్చు. ఎసరు కనుక పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందంటే ఉప్మా కూడా సూపర్ టేస్ట్గా వస్తుంది. ఈ బియ్యపు రవ్వ ఉప్మానే బెస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో వేసే పెసరపప్పు మంచి ప్రోటీన్ ఫుడ్, ఇంకా ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఈ ఎండాకాలం ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మామూలుగా బియ్యపు రవ్వ ఒక గ్లాస్కి 1.5 లేదా 1.35 కొలుచుకుంటే పొడిపొడలాడుతూ వస్తుంది. కానీ ఎండాకాలంలో పొడిపొడలాడుతూ తింటే గొంతు పట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్కి 2 లేదా 2.25 నీళ్ళు పోసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది, తినడానికి కూడా సాఫీగా ఉంటుంది.